రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు దీనిపై ప్రధానంగా చర్చ ప్రారంభమైంది. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నికల ముందు మోదీ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారంటూ ఎస్సీలలో ఒక వర్గం హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకో వర్గం మాత్రం ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. అసలు వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఆ నాయకుడు ఎవరు? సుదీర్ఘ పోరాటానికి మోక్షం కలిగేందుకు కారకులు ఎవరు? ఇంతకు వర్గీకరణ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మందకృష్ణ మాదిగ ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. మాదిగ అనే పదాన్ని తన ఇంటి పేరుగా చేసుకుని మాదిగల న్యాయ పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. 30 ఏళ్ల మందకృష్ణ పోరాటానికి మోక్షం కలిగేలా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు విచారణ జరిగింది. వర్గీకరణ సమర్థనీయమేనని నాడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు తాజాగా నిర్ణయాన్ని వెల్లడించింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పును వెల్లడించింది. దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ 2 వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఉమ్మడి ఏపీలో వర్గీకరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. ఎస్సీలను బీసీల తరహాలో ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్తో అప్పట్లో ఉద్యమమే సాగింది. దీంతో ఉమ్మడి ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. అయితే 2004లో ఉమ్మడి ఏపీలో సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై అప్పట్నుంచి న్యాయస్థానాల్లో వాదోపవాదాలు జరుగుతూనే వచ్చాయి. ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటైంది. ఎంఆర్పీఎస్ 3 దశాబ్దాలుగా తమ డిమాండ్ సాధనకు ఉద్యమిస్తోంది. ఉమ్మడి ఏపీ నుంచి ప్రస్తుతం విభజిత ఏపీ, తెలంగాణ వరకు సీఎంలందరితోనూ మందకృష్ణ ఈ డిమాండ్ను లేవనెత్తారు. చివరగా లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సైతం ఎస్సీ వర్గీకరణకు హామీనిచ్చారు. అంతేకాక కమిటీని వేశారు. అయితే ఎస్సీ వర్గీకరణపై చాలా వివాదాలున్నాయి. ఎస్సీల్లో మాలా, మాదిగలతో పాటు అనేక ఉపకులాలు ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్ ఫలాలు కొందరికే ఎక్కువగా అందుతున్నాయనేది ఫిర్యాదు. దీనిని నివారించేందుకు ఏ, బి, సి, డి వర్గీకరణ చేయాలనేది ఎంఆర్పీఎస్ డిమాండ్. అయితే మాలలు దీనిపై తీవ్ర అభ్యంతరం లేవనెత్తుతున్నారు. ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల డిమాండ్కు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలే చేశారు కొందరు ఎంఆర్పీఎస్ నేతలు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను నెరవేర్చాలంటూ ఎంఆర్పీఎస్ యువకులు 2008లో హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒకరు తీవ్ర కాలిన గాయాలతో చనిపోయారు. ఉద్యమాలకు ప్రతిరూపమైన మందకృష్ణ మాదిగ అనేక పోరాటాలతో ఎస్సీ వర్గీకరణ కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఎటువంటి రాజకీయ పదవులకు లొంగకుండా జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేసిన నాయకుడిగా మందకృష్ణ మాదిగ చరిత్రలో నిలిచిపోయారు.
వర్గీకరణ విషయంలో ముఖ్యంగా ప్రస్తావించాల్సిన పేర్లు రెండే. ఒకటి మందకృష్ణ మాదిగ, 2 నరేంద్ర మోదీ. మందకృష్ణ విషయానికొస్తే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి 3 దశాబ్దాల కిందట నాంది పలికి ఇప్పటికీ విజయం సాధించారు మందకృష్ణ. ఈ కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. మందకృష్ణ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందడం లేదని, మాదిగ వర్గాలకు అన్యాయం జరుగుతోందని గుర్తించిన తర్వాత ఆయన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభించారు. 1994 జూలై 7న ఈదుమూడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించారు. ఎంఆర్పీఎస్ మొదటి సమావేశం 1995 మే 31న ఒంగోలులో జరిగింది. 1996 మార్చి 2న హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో మందకృష్ణ నేతృత్వంలో సుమారు 5 లక్షల మంది మాదిగలతో తొలి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ తర్వాత 30 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చనిపోయారు. అయినా ఎంఆర్పీఎస్ ఉద్యమం పక్కదోవ పట్టకూడదని, ప్రతీకార రాజకీయాల వైపు చూడలేదని మందకృష్ణ చెబుతారు. అంతేకాదు, మందకృష్ణ ఎప్పుడూ తన లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు. మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం. అందుకే ఆయనకు రాజకీయ పార్టీలు ఎన్నోసార్లు పదవులను ఆఫర్ చేశాయి. చంద్రబాబు మొదట పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు, కానీ మందకృష్ణ వద్దనుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ సీటును ఆఫర్ చేసింది. వైఎస్ హయాంలో ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని ప్రతిపాదన పెట్టారు. వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని కబురు చేసింది. అయితే అన్నింటినీ మందకృష్ణ వద్దనుకున్నారు. 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినా స్వతంత్రంగానే పోటీ చేశారు. ఏదైనా రాజకీయ పార్టీ తరపున పోటీ చేస్తే తన ఉద్యమం ఆ పార్టీకి అనుకూలంగా మారినట్లవుతుందని ఆయన చెబుతారు. మందకృష్ణ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశారు. పోరాటాలతో, ఉద్యమాలతో నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సికింద్రాబాద్లో ఎంఆర్పీఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ వేదికపై ప్రధాని మోదీ మందకృష్ణను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తప్ప పెద్దగా ఇతర రాష్ట్రాల వారికి తెలియని ఓ నేతపై మోదీ ఇంత అభిమానం చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మోదీ అంత ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వారిలో అంతర్జాతీయ నేతలు, ఇస్రో మాజీ చైర్మన్ శివన్ వంటి వారు ఉన్నారు. వారి జాబితాలో మందకృష్ణ చేరారు. మోదీ ఇంత అభిమానం చూపడానికి కారణం మందకృష్ణ పోరాట నేపథ్యమే, ఆయన నిస్వార్థమైన నైజమే. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక వర్గం నిరంతరం పోరాటానికి దక్కిన ఫలితమిదన్నారు. ఎస్సీలలో ఐక్యత చెక్కు చెదరకుండా చూడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పనకు ప్రధాని మోదీ 2వ టర్మ్లో సానుకూలంగా స్పందించిన విషయాన్ని పవన్ గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం గతంలో వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇక ఇటు బీజేపీలో కూడా జోష్ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజిక వర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది. ఈ క్రెడిట్ అంతా ప్రధాని మోదీదే అని చెబుతున్నారు. అయితే మాదిగలకు న్యాయం చేసే సమయంలో మాలలు దూరం కావద్దని అభిప్రాయంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఉంది. అందుకే ఆచితూచి స్పందించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే వర్గీకరణపై మాల సామాజిక వర్గం వ్యతిరేకత కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు.
రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాని ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును తాము అంగీకరించడం లేదని హర్షకుమార్ స్పష్టం చేశారు. ఈ తీర్పు మోదీ, చంద్రబాబు కలిసి ఆడిన కుట్ర అన్నారు. రాజ్యాంగానికి అతీతంగా ఎస్సీలపై జరుగుతున్న కుట్రకు వ్యతిరేకంగా అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఎస్సీలకు కానీ దళితులకు కానీ చాలా దురదృష్టకరమైన రోజు. ఎందువల్లంటే ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలన్న ఒక కుతంత్రంలో సుప్రీంకోర్టు కూడా భాగస్వామి అవ్వడం చాలా విచారించదలసిన విషయం. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు విభజించు పాలించు అన్న సూత్రాన్ని చంద్రబాబు నాయుడే కాదు, టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని పట్టుకుని మాదిగల్ని తమ ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని ఒక కుతంత్రంతో ఈ సబ్జెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చి మందకృష్ణని ఒక పావుగా వాడుకొనపడడం జరిగింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా, రాజ్యాంగం అనుమతి లేకుండా కొంతకాలం వర్గీకరణ రాష్ట్రంలో చేసి సుప్రీంకోర్టుతో బొట్టుకాయలు వేయించుకున్నాడు చంద్రబాబు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వర్గీకరణ చెల్లదని చెప్పి దానికి ఒకవేళ చెల్లాలంటే ఏ విధంగా చెయ్యాలన్నది చెప్పడం జరిగింది. ఎస్సీ కేటగిరీ కింద మొత్తం 59 వరకు కులాలను గుర్తించారు. అయితే మాల, మాదిగ వర్గాలకు చెందిన వారే ఇందులో 70% వరకు ఉంటారు. ఇతర కులాలకు చెందిన వారి సంఖ్య 30% వరకు ఉండొచ్చు. అయితే అవకాశాలు మాత్రం ఎక్కువగా మాల వర్గానికే వెళుతున్నాయని మాదిగలతో పాటు ఇతర కులాల భావన. మాలలు ఆర్థికంగా, విద్యాపరంగా కొంత అభివృద్ధి చెందారని, కానీ ఇతర కులాలు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారన్న కారణంతో మందకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించారు. రాజకీయంగా ప్రభావితం చేసే స్థాయికి ఉద్యమం చేరడంతో రెండోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. 2000-2004 వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసింది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆవిర్భవించింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఈ మాల మహానాడును ప్రోత్సహించడంలో ఎస్సీల్లో స్వచ్ఛమైన చీలిక వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో పడి ఆచరణ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పటికీ అమల్లోకి తెచ్చే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. వర్గీకరణపై న్యాయ పోరాటం చేస్తామంటూ మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రకటనలు గుప్పిస్తున్న ఈ తరుణంలో ఏం జరగబోతోంది అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పునకు అడ్డం పడే పరిస్థితులు లేకపోయినా ఏబిసిడి విభాగాలుగా ఎస్సీల వర్గీకరణ విషయంలో మాత్రం చిక్కుముడులు ఉంటాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కులగణన ఖచ్చితంగా జరగాల్సి ఉంటుంది, లేదంటే పేచీలు తప్పవు. మరి కులగణన, వర్గీకరణ అంశం ఎప్పటికీ అధికారికంగా అమల్లోకి వస్తాయి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.